మెగా పాలిటిక్స్ అనొచ్చు, మెగా సినిమా అనొచ్చు. సినిమాలో పాలిటిక్స్, పాలిటిక్స్లో సినిమా, ఏదన్నా సరే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితికి ఇదొక ఉదాహరణ. కుటుంబాల్లో పరిస్థితికి కూడా ఇదొక ఉదాహరణలాగా ఉంటుంది. అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా ఇటీవల సంచలన విజయం, అంతకుముందు అలవైకుంఠపురంలో అలా నెమ్మదిగా ఒక చాలా బిగ్ స్టార్గా ఎదిగినటువంటి అల్లు అర్జున్, అల్లు అరవింద్ కుమారుడు, చిరంజీవికి మేనల్లుడు. ఆయన ఈరోజు నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరఫున ప్రచారం చేయడానికి వెళ్ళారు. అక్కడ ప్రజలను చాలా భారీ సంఖ్యలో వచ్చారు. ఈయన వాళ్ళందరికీ అభివాదం చేశారు. ఈ వార్త నిన్నటి నుంచి మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆయన భార్య స్నేహ, అలాగే ఇక్కడ ఈయన భార్య శిల్పా రవిచంద్రారెడ్డి భార్య స్నేహితులు కాబట్టి వెళ్ళారు అన్నది ఇక్కడ. అల్లు అర్జున్ మామయ్య చంద్రశేఖర్ రెడ్డి ఆయన కూడా రాజకీయాల్లో ఉంటారు, కాంగ్రెస్లతో ఉన్నట్టున్నారు ఈ మధ్య. అల్లు అర్జున్ చిరంజీవికి పవన్ కళ్యాణ్కు అల్లుడు. ఆయన గతంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు విజయం లభించే ఆశయాలు నెరవేరాలి, ఆయన కృషి ఫలప్రదం కావాలని ఒక ట్వీట్ పెట్టారు. సో ఆ విధంగా ఆయనకు మద్దతు తెలిపినట్టుగా చేశారు. అంతకు మించి మరి మొత్తం నెత్తినేసుకునే పని చేయలేదు. ఆయనకు విజయం లభించాలి ఆయన లక్ష్యాలకు అని అట్లేదో సరిపెట్టారు. ఇప్పుడేమో ఇక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళి ప్రచారం చేశారు. దానికి మీడియాలో చాలా విస్తృతమైన ప్రచారం వచ్చింది. వైసీపీ మీడియా ఇంకా కొంచెం ఎక్కువగా ప్రచారం చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు లేదా జన సైనికులు అనేవాళ్ళు ఇద్దరు కూడా ఒకరే ఉంటారు చాలాసార్లు. ఒక తికమకలో, ఒక అసహనంలో పడిపోయారు. ఎందుకు అంటే మెగా ఫ్యామిలీకి చెందిన వాళ్ళంతా పవన్ కళ్యాణ్ను ఆయన పార్టీ అయిన జనసేననే బలపరచాలంటుంటే అల్లు అర్జున్ వెళ్ళి వైసీపీ అభ్యర్థిని ఎలా బలపరుస్తారు అని ఒకటి. రెండోది, ఇక్కడ జనసేనని బలపరుస్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ బలపరుస్తున్నానని చెప్పి అటు మళ్ళీ వైసీపీని కూడా ఎలా బలపరుస్తారు, రెండు పార్టీలను బలపరిచినట్టు అవుతుంది కదా అని కొంతమందికి ధర్మ సంకటం, ధర్మ సందేహం. దీనికి తోడు రామ్ చరణ్ వాళ్ళ తల్లిగారు సురేఖ వీళ్ళు పిఠాపురం వెళ్ళారు పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేయడానికి కావచ్చు, తోడ్పడడానికి కావచ్చు. ఈ సమయంలో మెగా ఫ్యామిలీ నుంచి ఇన్ని సంకేతాలు లేదా ఇన్ని కోణాలు ఎందుకు వస్తున్నాయి? అల్లు అర్జున్ అక్కడికి కేవలం ఒక లాంఛనప్రాయమైన ట్వీట్ మాత్రం, సందేశం మాత్రం పంపించి ఇక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళి ప్రచారం చేయడం ద్వారా ఇవ్వదలుచుకున్న సంకేతాలు ఏంటి అని ఇక మామూలే కదా సోషల్ మీడియాలో ప్రశ్నలు. మెగా కాంపౌండ్లో ఒకటే పార్టీ ఉంటుందని గతంలో ఎప్పుడో అన్నారు, కానీ ఇప్పుడు ఈ నెల అటు బలపరిస్తే ఏమైందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది లేదా చూడాల్సింది ఎట్లా అంటే అల్లు అర్జున్ ఒక నటుడు, హీరో, సూపర్ హీరో కావచ్చు. ఆయన వ్యక్తిగత హోదాలో మావయ్య కాబట్టి పవన్ కళ్యాణ్ బలపరిచారు, స్నేహితులకు సంబంధించిన అభ్యర్థి కాబట్టి రవిచంద్రారెడ్డిని బలపరిచారు. అంతకుమించి దీంట్లో ఆయనేమి రాజకీయవేత్త కాదు. అసలు రాజకీయ పార్టీల తరఫున ఎన్నికైన వాళ్ళే అటు ఇటు రకరకాలుగా వ్యవహరిస్తూ ఉంటే లేదా పార్టీలు మారుస్తుంటే ఈ హీరోను ఎవరైనా ఎలా తప్పు పడతారు? కాకపోతే జనసేనతో ఉండాలి, పవన్ కళ్యాణ్తోనే ఉండాలి, ఉంటాడు అనుకున్న వాళ్ళు దీనివల్ల ఆశాభంగం చెందవచ్చు. అటు బన్నీ, ఇటు బన్నీ, అటు చెర్రీ అన్నట్టుగా వీళ్ళిద్దరు చెరొక వైపున పోవటం ఏంటి అన్నది కూడా ప్రశ్న రావచ్చు. కానీ రాజకీయం వేరు, వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు వేరు. ఇది ఇతరులకు, రాజకీయవేత్తలు కాని వాళ్ళకు. అదే ఒక పార్టీ నాయకుడు, ఒక పార్టీ మంత్రి, లేకపోతే ఒక పార్టీకి చెందిన మంత్రి, ఓ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అయితే అప్పుడు తప్పకుండా ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. కానీ అల్లు అర్జున్ అలా కాదు కదా. అల్లు అర్జున్ గురించి మనం మాట్లాడేటైతే నేరుగా మెగాస్టార్ చిరంజీవి విషయమే చర్చకు వస్తుంది.
చిరంజీవి గతంలో ముఖ్యమంత్రి జగన్ పట్ల సుహృద్భావం ప్రదర్శిస్తూ మంచిగా ఉన్నారు. టికెట్ల రేట్లు అదంతా జరిగినప్పుడు ఆయన పట్ల ఎట్లా ప్రవర్తించారనే దాని మీద చాలా కథలు ఉన్న చిరంజీవి ఎప్పుడు నోరు మెదపలేదు. పవన్ కళ్యాణ్ అనేక ఆరోపణలు చేశారు. కానీ సో జగన్ పట్ల చిరంజీవికి సాఫ్ట్ కార్నర్ అని అందరూ భావిస్తూ వచ్చారు. ఇలాంటి సమయంలో మొన్న అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న మాజీ తెలుగుదేశం నాయకుడు కూడా సీఎం రమేష్, జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ వీళ్ళని చిరంజీవిని కలుసుకున్నారు. ఆయన రమేష్ను వాళ్ళని అభినందించారు. అయితే అంతటితో ఆగలేదు. తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకోవడం మంచి విషయం. ఎన్డీఏ హయాంలో వీళ్ళకంటే సీఎం రమేష్కు ఢిల్లీలో మోదీ వీళ్ళందరూ తెలుసు కాబట్టి చాలా పనులు చేసుకోవచ్చు, వాళ్ళు మేలు చేయొచ్చు. ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి కావాలి, ప్రజాస్వామ్యం ఉండాలి, అంతా ఇలా ఉండకూడదు అంటే కొంచెం ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించి ఎన్డీఏ అంటే తెలుగుదేశం కూడా కదా బలపరుస్తున్నారు అనే ఒక సంకేతం ఇచ్చారు. చాలా నడిచింది. ఇదైన తర్వాత తమ్ముడికి మద్దతు ప్రకటించారు, వీడియో చేశారు. అమ్మగారికి పేరు, ఆమె స్పందన కూడా అందులో చెప్పారు. అయితే కొంచెం బరువుగా బాధ్యతగా చెప్పారు. చాలా ఉత్సాహంగా అంతా అయిపోతుందని కాకుండా పవన్ కళ్యాణ్ ప్రజల మేలు కోరుతారు, వాళ్ళ కోసం బాధపడతాడు, ఇట్లాంటివి. ఈ రెండో వీడియో చేశాక ప్రశ్నలు వచ్చింది ఏంటంటే, తమ్ముడిని బలపరచండి, పిఠాపురంలో ఆయనకు ఓటు వేయండి అని చెప్పారే కానీ జనసేనని గెలిపించమని చెప్పలేదు కదా. అలాగే అంతకుముందు ఎన్డీఏని బలపరచమని చెప్పిన ఆయన అది కూడా మళ్ళీ చెప్పలేదు కదా. కాబట్టి ఇది వ్యక్తిగతంగా తమ్ముడిని మాత్రమే బలపరిచినట్టు తీసుకోవాలా అనే ప్రశ్న వచ్చింది. నేనైతే అదే చెప్పాను. మొన్న చిరంజీవి పద్మవిభూషణ్ తీసుకొని వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ 2 క్లారిఫికేషన్స్ ఇచ్చారు. ఒకటి, నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను, రాజకీయాల్లో లేను అని. అలాగే నేను రాజకీయాల్లో ఉన్నాను, ఇవన్నీ చేస్తున్నానని మీరే పోస్టులు పెట్టి దాని మీద మీరే ఎక్కువ ప్రచారం ఇచ్చారు కానీ నాకేమీ అటువంటిది లేదు అని. అలా అయితే మీరు ఎన్డీఏ ఏర్పడడం మంచిది, దీనివల్ల రాష్ట్రానికి ప్రయోజనం అని ఇటువంటి మాటలు చెప్పారు కదా. అది రాజకీయమే కదా, రాజకీయ ప్రకటనే కదా. పైగా అంతకుముందు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి మీరు ఒక రాజకీయం మాట్లాడినప్పుడు కాంగ్రెస్ తరఫున గెలిచి బీజేపీని బలపరుస్తున్నారు ఏంటి అని కొంతమంది సందేహాలు వెలిబుచ్చారు. మరి కిషన్ రెడ్డిని కలుసుకొని ఇది చేయటము కానీ అప్పుడు సీఎం రమేష్ను బలపరచడము, ఎన్డీఏను స్వాగతించటము, ఇవన్నీ రాజకీయాలు లేకుండా ఎలా జరుగుతాయి? అంటే నేను రాజకీయాలకు అతీతము అని చిరంజీవి మళ్ళీ చెప్పటము, పవన్ కళ్యాణ్ను తమ్ముడు కాబట్టి నేను ఏదో బలపరిచాను తప్ప నేనేదో పిఠాపురం వెళ్ళి ప్రచారం చేసే ఆలోచన లేదు, అలాగే పవన్ కళ్యాణ్ నన్ను ఎప్పుడు మద్దతు ఇమ్మని అడగలేదు అని క్లారిఫై చేయటం, ఇవన్నీ ఊరికనే చేయరు కదా. ఆయన అలా క్లారిఫై చేయొస్తుండగానే రామ్ చరణ్ అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి రాజకీయాలు, కుటుంబ సంబంధాలు ఒకటే విధంగా ఉండాలని ఏమీ లేదు. తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు అటు ఇటు ఉంటాం. ఎక్కడి దాకా ఎందుకు? ఇప్పుడు విజయవాడలో కేశినేని చిన్ని, కేశినేని నాని పోటీ పడుతున్నారు కదా. ముఖ్యమంత్రి జగన్ చెల్లెలు షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు మామతోనే విభేదించారు కదా. చెప్పాలంటే చాలా ఉదాహరణలు చెప్పొచ్చు ఎప్పటి నుంచో. కాబట్టి రాజకీయాలు, వ్యక్తిగత సంబంధాలు, అందులో సినిమా వాళ్ళకు ఒకటే విధంగా ఉండాలనుకోవటం ఒక అవాస్తవం. అయితే అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళటం ఏదో పిఠాపురానికి వ్యతిరేకమైనట్టు, రవిచంద్రారెడ్డిని బలపరిస్తే పవన్ కళ్యాణ్కు లేకపోతే మెగా ఫ్యాన్స్కి అది కష్టం కలిగించే విషయం ఎందుకు అవుతుంది? అయిందో లేదో, వాళ్ళు ఏదో అన్నారు, కుర్రాళ్ళు ఎవరో పెట్టారనుకుంటే ఆగకుండా దానికి విపరీతమైన ప్రచారం. అల్లు అర్జున్ మీద ముద్రలు ఇందుకోసమే చేశారు, అదేదో క్యాష్, దాని మీద ఏదో ప్రతిఫలం కోసం వెళ్ళి ఉంటారు, ఇంకేదో ప్రమోషన్కో. ఇవన్నీ కూడా అసలు ఆయన ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దాని మీద ఏదైనా మాట్లాడాలి. ఆయన తన అభిప్రాయం ప్రకారం వెళ్ళి మద్దతు తెలిపారు. ఆయన రాజకీయ పార్టీగా లేరు, రాజకీయాల్లో ఉండి అప్పుడు వ్యతిరేకించిన పార్టీని బలపరిచి మళ్ళీ తర్వాత నాకు రాజకీయాలకు సంబంధం లేదని చిరంజీవి చెప్తే దాన్ని ఓకే చేసినప్పుడు
అలాంటి నేపథ్యం ఏమీ లేని అల్లు అర్జున్ మనం ఏం అడుగుతాం? అడగడానికి ఏముంది అసలు అక్కడ? సో ట్రోల్స్ పెట్టడము, దాన్ని సోకాల్ నెటిజన్స్లో స్పందన, అంత స్పందన రావాల్సిన అంశం ఏం లేదు. విక్టరీ వెంకటేష్ రామానాయుడు గారు అబ్బాయి, పెద్ద హీరో, ఆయన ఖమ్మం వెళ్ళి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ రామసహాయం అని ఆయన తరఫున ప్రచారం చేసి వచ్చారు. ఇలా చేశారు కాబట్టి ఇంకా వెంకటేష్ కాంగ్రెస్లో చేరారు, లేకపోతే బీజేపీని వ్యతిరేకిస్తారు ఇంకోని అని దాని అర్థమా? కాబట్టి ఏది ఎంతవరకు చూడాలో అంతవరకు చూడడం అనేది ఒకటి ముఖ్యం. రెండవ విషయం, దేన్నైనా మరీ అతిగా చిత్రించి, అంటే మొత్తం అల్లు అర్జున్ వచ్చేస్తాడు, ఆయన వస్తాడు, ఈయన వస్తాడు, ప్రచారం చేస్తారు, పరిశ్రమ అంతా ఇటే ఉంది, ఇవన్నీ చెప్పడం ఎంత అతిశయోక్తి అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇంట్లో వాళ్ళే కుటుంబానికి, విస్తృత కుటుంబానికి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే రానప్పుడు మొత్తం పరిశ్రమ ఇలా ఇటువైపే ఉందని ఎలా చెప్పగలుగుతాం మనం? పరిశ్రమ రాకపోవడానికి కూడా ఒక కారణం సందేహాలు ఉండాలి. మనం ముందే ఎందుకు అక్కడికి వెళ్ళి దానికే కట్టుబడాలి అనే ఆలోచన కూడా ఉండాలి. చూడాలి మరి దేన్ని ఒక పట్టాన వదలని మన సోషల్ మీడియా లేకపోతే రకరకాల కామెంట్ వ్యాఖ్యాతలు దీని మీద ఏం చేస్తారో. కానీ నేను అనుకోవటం, అల్లు కుటుంబం, అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ స్పష్టతతో ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలి, ఏది మంచి ఏది చెడ్డ బాగా తెలుసు. దీని నుంచి వాళ్ళు పెద్ద మారేదేమీ ఉంటుందని నేను అనుకోను. అలాగే అతను ఏదో పెద్ద తప్పు చేశాడు అన్నట్టుగా అతను ఏదో ట్రోల్ చేయటం కూడా సరికాదు. రాజకీయ కుటుంబాల్లోనే అన్న ఒక చోట, తమ్ముడు ఒక చోట ఉంటారు. అటువంటిది ఈ అనేక కుటుంబాలు ఉన్న చోట అనేక రకాల అభిప్రాయాలు ఉండడం కూడా సహజమే. పవన్ కళ్యాణే చిరంజీవిని విమర్శించేవాడు కదా కాంగ్రెస్లో కలిసిపోయారని. అంత మాత్రాన అదేం వ్యతిరేకం అవ్వదు కదా. అల్లు అర్జున్ అయినా అంతే.